దేవుడు మీ పట్ల ఎన్నో మేలు చేస్తాను వాగ్దానం చేశాడు కదా బైబిల్లో. ఆ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదని అన్ని సాధ్యమవుతాయి ఎప్పుడంటే నువ్వు విశ్వసించి నమ్మి ప్రార్థించినప్పుడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుందని ఆయన మాట పలికితే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. వేసవి కాలంలో పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి, కానీ దేవుడు తన వర్షాన్ని పంపించినప్పుడు ఎండిపోయిన ఆ ప్రాంతం అంతా పొలాలని పచ్చగా మొక్కలు మొలిసేలాగా ఎంతో సహకరిస్తున్నాయి. నువ్వు విశ్వాసంతో నమ్మి ప్రార్థించగలిగితే విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుంది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ప్రభు పలికితే ఎగ్జాక్ట్ గా ఆ కార్యాలు జరుగుతాయి. ఏ ప్రయత్నం చేస్తున్నావు నాకైతే తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. ప్రభు, నీవు నాకు చేస్తాన్న మేళ్ళన్నీ కూడా నా మీదకి రప్పించు నాయన, పంపుతానన్నావుగా తండ్రి అని ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థిస్తుండగానే ప్రభు నీకు చేస్తానని చెప్పిన మేలు నీ జీవితం పట్ల అవి నెరవేర్చబడును గాక. ఆ మేలులు మీ మీదకి భూ పంపబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాం. మీరు చేసిన వాగ్దానం నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లాగున నీ మేలులు వారికి దయచేయండి. మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకి పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి ఉద్యోగ విషయంలో కూడా మేలులు కలుగునుగా. ఆర్థిక ఇబ్బందుల్లో గాని, బంధకాల్లో, ఇబ్బందుల్లో, భయంతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల వచ్చునుగాక.